మాత్రాన సేవ ఆగదు, సంఘాలు ఆగవు, లక్షల మంది ప్రవీణులు లెగుస్తారు, సువార్త ఇంకా ప్రభావముగా ఉంటుంది. కనుక ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక. ప్రసాదరావు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మరి ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణం మనకు బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా క్రైస్తవునికి మేల్కొల్పుగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ రోజున ఖచ్చితంగా మన శ్రీరాల పట్టణంలో క్రైస్తవ ఒకే వేది ఆయనకు మరి సానుభూతి ప్రకటించడం అనేది ఎంతైనా ఉన్నతమైనటువంటి కార్యమని నేను నమ్ముతూ ఉంటున్నా. ఖచ్చితంగా ఈ శాంతి ర్యాలీలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మనం అందరం కోరుతున్నటువంటి కోరిక ఒక్కటే. అది ఏంటి అంటే, ఇది వాస్తవమైనటువంటి రీతిలో అది హత్య లేకపోతే మరి యాక్సిడెంట్ అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనము తెలుసుకుంటూ వచ్చాం. కానీ పోలీసు వారు, ప్రభుత్వం వారు ఖచ్చితంగా దీనిని ప్రకటన చేస్తే మేమేదో క్రైస్తవులుగా మేమేదో చేయటానికి కాదు, మేమందరం కూడా మనిషిని మనిషిగా చూడటానికి మాత్రమే మేము ఆశిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నిజంగా ఇలాంటి ప్రవీణ్ గారు ఒక్కరు మరణిస్తే నిజంగా దేవుడు అనేకులను లేపుకుంటారనేటువంటి సత్యం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవ లోకము మనం అందరం కూడా వారి కుటుంబానికి సానుభూతిని లేకపోతే ఆదరణ కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను మరి సమైక్యంగా నిలబెట్టాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించును గాక. ఆమేన్. థాంక్యూ పాస్టర్. దయచేసి క్యాండిల్స్ కొంచెం పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పగడాల ప్రవీణ్ కుటుంబానికి ఆదరణ దయచేయాలని, అలానే నిష్పక్షపాతమైన విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాం. కానీ పగడాల ప్రవీణ్ గారి భార్య మాత్రం వాళ్ళని శిక్షించకుండా ప్రేమతో వదిలిపెట్టమని చెప్పి మాట చెప్పటం క్రైస్తవత్వానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరి స్థలానికి వచ్చి మరి సాలిడారిటీని, మన ఐక్యతను చాటినందుకు, క్రీస్తు ప్రేమ